ఏమైందంటే ఏమి కంగారు పడతాయి, మీకు ఒక్క రూపాయి నష్టం జరగదు. బ్యాంకు మీద అదే గవర్నమెంట్ బ్యాంక్ అని పెట్టుకున్నాం, ప్రైవేట్ బ్యాంక్ మీరు ఏమి కంగారు పడదు. బ్యాంక్ ఉంది కదా, మీకు ఒక్క రూపాయి నష్టం జరగదు. కొద్ది రోజులు రేపు ఎల్లుండి డిస్ప్లే మీరేమో మీకు ఫోన్ వస్తుంది. ఎప్పుడన్నా వచ్చిల్లా అమ్మ మధ్యలో ఎప్పుడు వారం 10 రోజులు ఏమన్నా బంగారం ముద్ద బంగారం కావాలంటే ముద్ద ఇద్దాం, డబ్బులు కావాలంటే డబ్బులు ఇద్దాం అన్నాడు. ఈ రోజు మళ్ళీ అట్లా మాట మాట్లాడి ఎక్కడ ఉండాలి. 10 తులాలు పెడితే 8 తులాలు కట్టిస్తాడు, 2 తులాలు తగ్గిపోతుంది అంటాడు. ఆ రోజు మాకు చెప్పొచ్చు కదా సార్, మేము డబ్బులు కడతాం మహిమనగరం. నా పేరు గిరక సాయిరెడ్డి సార్. మేము ఇల్లు కట్టినాం. 13 తులాల బంగారం ఇక్కడ బ్యాంకులో పెట్టి తాకట్లు పెట్టి అప్పు తీసుకుపోయినాం సార్ ఇల్లుకు. ఆ ఇల్లు కట్టినాం. ఈ బంగారం పోయిందని తెలిసిన రోజే వచ్చినాం. వచ్చి అందరితోటి పాటుగా నిలబడి మాట్లాడితే అన్నాడు కదా, మీ బంగారం ఒక్క గుర్జ కూడా తరుగుపోకుండా మీ బంగారాన్ని మీకు మేము తెచ్చిస్తాం, మీరు ఎవ్వరు ఆందోళన పడవద్దు, మీరు ఎవ్వరు బాధపడవలసిన పని లేదు, మీకు నష్టం కాదు, ఏ నష్టమైనా మేము బ్యాంకు వాళ్ళే భరించుకుంటాం, మాకే ఆ బాధ్యత, కానీ మీరు ఎవ్వరు బాధపడవలసిన పని లేదు, మీకు మీ బంగారాన్ని మీకు అప్పచెప్తామని చెప్పిండు సార్. చెప్పి ఇప్పటికీ నవంబరు 19వ తారీఖు నుంచి మరి వారానికి ఒకసారి అయినా వచ్చి పోతూనే ఉన్నాం. వస్తా అంటే ఏమైందంటే ఇక వారం అనుకుంటూ చెప్పుకుంటూ వస్తాడు సారు. ఇట్లా తిరుక్కుంటూ వస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా వచ్చినాం. వచ్చేటాలకు ఇట్లా చెప్తాడు, ఇంకా వారం పడుతుంది అంటాడు, తరగ అంటాడు. మేము బరాబరి 13 తులాలు గ్యారంటీగా ఇక సిటీల మీద కూడా ఉన్నది. ఇంకా యాడ్ చెప్తాడు 72,000 ఏమో కట్టిస్తాం అంటాడు. ఇంకా అది పూర్తిగా మనకు రాలే. తరుగు ఓను 77,000 అంటాడు. ఇంకా అది పూర్తిగా మనకు తెలియపరచలేదు. ఇంకా మేము మళ్ళా వారం రోజుల టైం పెట్టిండు సార్. వారం రోజుల వరకు మీకు మేము ఏ సంగతి అని చెప్తామంటాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళకు మేము అగ్రిమెంట్ ప్రకారంగా ఒక్కొక్క పేపర్ మీద 10 సంతకాలు పెట్టుకొని మాకు అప్పించిండు. ఒక్కరోజు మేము వెనకైతే మా బంగారం లాప్స్ అని చెప్పిండు. వాళ్ళ టైం ప్రకారంగా అగ్రిమెంట్ ప్రకారంగా మేము కొంటపోయిన డబ్బులు వాళ్ళకు ఒప్పచెప్తాం. కానీ మేము 13 తులాల బంగారం పెట్టినాం, మా బంగారం మాకు ఒప్పచెప్పాలి సార్. బ్యాంకు వాళ్ళు ఆ బాధ్యత మాదే అని ఒప్పుకున్నాడు. కాబట్టి వాళ్ళ బాధ్యత మేము ఎట్లా ఒప్పుకున్నాం వాళ్ళు అట్టినే ఒప్పుకున్నారు. వాళ్ళ డబ్బులు మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా బంగారం మాకు తెచ్చియాలి సార్ వాళ్ళు. సార్ మాది మైలారం సార్. మేము గోల్డ్ పోయిన రోజు వచ్చినాం సార్. వస్తే సార్ ఏమన్నాడు, మా సిటీలో చూసి మీ బంగారం పోయింది కదా, పోయినందుకు మేము మీ కేడిఎం ఛార్జెస్ తోటి మీ ముద్ద బంగారం ఇస్తామని ఆ రోజు చెప్పింది సార్. మేము ఇప్పటికీ 3 నెలల పొద్దుకాంచి తిరుగుతూనే ఉన్నాం సార్. మేము 11 తులాలు పెట్టినాం సార్. 11 తులాలు పెడితే 2 తులాలు తారుగానే అవసరమైన రాస్తే 8 తులాలకనే వేట్ ఇచ్చిండు. ఇప్పుడు 2 తులాల వేటు పోతుంది సార్ అని అంటాడు. ఇప్పుడు మేము 11 తులాలకు 2 తులాలు పిల్లలకి ఏ నుంచి తెచ్చియాం సార్? మేము మా అల్లుడు మా పిల్లల్ని నిలగొడతాను, మేము ఎక్కడ బాధలు పడాలి, మేము పని చేసుకుంటే బతకటం సార్. మేము 3 నెలల కాంచి రోజు మొన్న మంగళవారం కూడా వచ్చిపోయినా సార్. వస్తే సార్ ఏమన్నాడు, వచ్చే మంగళవారం బుధవారం వరకు మీకు ఏదైంది డిసైడ్ చేసి చెప్తాం, మరి దొరికిన బంగారం దొరికిన వాళ్ళకి ఇవ్వచ్చు సార్ అని అంటే అదంతా కల్తీ అయింది సార్. అది ఎవరికి ఇచ్చినా కూడా ఎవరు ఊకోరు, అది కోర్టుల్లో ఉన్నదని సార్ చెప్పింది సార్. మాకు ముద్ద బంగారం కావాలి సార్. మా పిల్లలు ఏడుస్తారు సార్. మాకు పైసలు ఏమో సార్, మీ పైసలు మీకు కప్తాం, మా బంగారం మాకు ఇవ్వండి. మేము వస్తువులు అయినా చేయించుకుంటాం, కానీ మేము పైసలు ఇస్తే మాత్రం ఊకోం సార్. మేము మీ బాకి మేము కడతాం, ఎంత అయినా మేము తెచ్చిస్తాం. మీరు ఏదో టెక్నీషియన్ పిలిచినట్టే వచ్చిళ్ళు కాదా? ఇంత సిలిండర్ పోసాడు. నేనైతే బంగారం అయితే బతకలే. ఘోరంగా ఉన్నది
సార్ నా ఇంటి పరిస్థితి కూడా ఘోరం. దాని మీద రాసి